చింతలపూడి పోలవరం అభివృద్ధి తన పార్టీ లక్ష్యమని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయిగూడెం నందు వైఎస్ఆర్సీపీకి చెందిన గొట్టుముక్కల భాస్కర్ రాజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కరాటం రాంబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. భాస్కర్ రాజుతో పాటు 50 మంది జనసేన పార్టీలోకి చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తపన చౌదరి సైతం ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు పూర్తి కావాలంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని ఆయన ఆశించారు. తాను వేయించిన రహదారుల మీదే నేటికి ప్రయాణాలు సాగించాల్సి వస్తుందని అన్నారు. వర్గ విభేదాలు లేవని, టీడీపీలో అంతర్గత విభేదాలను ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చెర్రి బాలరాజు 50,000 ఓట్లు, పుట్టా మహేష్ యాదవ్ 70,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో నన్ను నిలబడటం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం మండలం గొట్టుముక్కల విజయరాజు గారు, భాస్కర్ రాజు గారు ఈరోజు సుమారు 50 కుటుంబాల వరకు ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మన ప్రాంతం అంతా బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ నుంచి మా పార్టీలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో రేపు ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము తప్పకుండా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ తీసుకోవడానికి కారణం కూడా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా మార్చాలి అని ఇద్దరు నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇందాక పెద్దలైన రాంబాబు గారు అన్నట్టుగా 50,000 ఓట్ల మెజార్టీతో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించి తిరగకపోయినా కానీ ఎలా ఉందంటే, ఇప్పుడు మీరేమనుకున్నారు 70,000 వస్తుందని చెప్పాను కదా ఎంపీకి. మీరు మీ అనుమానం ఇప్పుడు ఒక విలేకరు దుర్గా అడిగాడు ఏ పార్టీ మీరని. నేను పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టు నేను అప్పుడు ఇప్పుడు కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నాడో నేను చూడలే. ముఖం ఇంకా ఏ పార్టీలో ఉన్నావు నువ్వు నా దగ్గరికి వచ్చావని నేను అడగలే. అందరికీ చేశాను. మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ క్వశ్చన్ తీసేయండి పక్కకే. మనకే కావాల్సింది ఆ 2 ప్రాజెక్టులు అయ్యి అన్ని రోడ్లు పడితే అందరూ సుఖంగా ఉంటారు. ఆ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటో మనం ఆ తర్వాత చూసుకున్నాం. నీకు పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల మట్టి ఆగిపోయింది కదా. 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీ అందరికీ తెలుసు. నిజంగా ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు 5 సంవత్సరాల్లో. వాళ్ళని తీసుకొచ్చి బయటపడేశారు. వాళ్ళకి రావాల్సిన 18 సంవత్సరాలు అవి కూడా ఎవరికి ఏ రకంగా ఈ 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ పోలవరంలో జరగలేదు. జనసేన పార్టీ వస్తే ఇవన్నీ వస్తాయంట. కూటమి ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు అవుద్ది. అందరూ అనుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు ఏదో 6 నెలలు అయిపోద్ది అనుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు పడుద్ది. R&R చేయటం, వీళ్ళకి హౌసింగ్ కట్టడం, 48 గేట్లు పెట్టేశారు. ప్రాజెక్టు పూర్తయింది. కాపర్ డ్రామ్ లో ట్రబుల్ చేశారు. అది ఇంజనీర్ల ప్రాబ్లము ఏంటో ఇప్పటివరకు తెలియదు. కాపర్ డ్యామ్ వైసీపీలో జీరోమా. టీడీపీ టైంలో 50% పైన R&R, ముఖ్యంగా R&R చేయవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్, ఫండ్స్ ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ డబ్బంతా కూడా వేరే దానికి డైవర్షన్ చేసి ఖర్చు పెట్టేశారు కాబట్టి ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ప్రాజెక్ట్ జరగాలి అంటే అధికారం గవర్నమెంట్ వస్తుంది కాబట్టి, మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనకే పార్టీతో సంబంధం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. చింతలపూడి అయితే మైలువరం వరకు నీళ్లు వెళ్తాయి. భూములు ఎక్కడి నుంచి పోయినాయి? ఆ చివరి నుంచి చివరి మన భూములే పోయినాయి. మనం సాక్రిఫైస్ చేసాం. అందులో మేము కూడా ఉన్నాం. చింతలపూడి దాంట్లో పోలవరం దానికి మొట్టమొదటి మేము 120 ఎకరాలు 1,80,000 ఇచ్చారు. ఇప్పుడు 70,000 కౌలు, 2 సంవత్సరాల కౌలుకి అప్పుడు ఇచ్చాం. అంటే మనం పూర్తవ్వాలి. అసలు తనకి ఏం మాత్రం తెలియదు, ప్రాజెక్టు గురించి తెలియదు. ఎప్పుడో అప్పుడు అవుద్ది అంటున్నాడు. అవగాహన లేదు. ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, కంపల్సరీ రావాలి. డబ్బు ఎక్కడిది? బలం నాది, వీక్నెస్ మీది. మీరు వీక్నెస్ చేస్తున్నారు.
ఎవరు వీక్ చేస్తారు? మీడియాకిను సోషల్ మీడియా కొంతమంది చేస్తున్నారు. అసలు జనం ఆగు. ఇప్పుడు దుర్గా ఎలా అంటే సోషల్ మీడియాలో బాగా ఇతను టికెట్ వస్తుందా రాదా? నాకు తెలిసి టికెట్ వస్తుందని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజ్ పోయింది కదా ఇవాళ. ఈరోజు స్వార్థంతో నిర్భయంగా ప్రజల్లోకి వెళ్తూ పార్టీ పెడితే 10 రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే ఈ రోజుల్లో 10 సంవత్సరాలైనా ప్రజల కోసం పోరాడుతూ అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీని కూడా పనంగా పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు పార్టీలు ఈరోజు జాయిన్ అవుతున్నందుకు అలాగే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు కరటం రాంబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ అభ్యర్థి పిరి బాలరాజు గారు, కాబోయే ఎమ్మెల్యే గారు పిరి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో చేరినందుకు సంపూర్ణంగా నా మద్దతు జనసేన తెలియజేస్తూ నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. అలాగే సుమారుగా మేము కూడా ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేద్దామని చాలా కళలు కన్నాం, కానీ అవి చేయలేకపోయాం. ఈ జనసేన పార్టీ ద్వారాగా ఆ కళలు నెరవేర్చుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. అలాగే నాతో పాటు సుమారుగా ఒక 50 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది.